బ్రహ్మర్షి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. ఈరోజు తిరుపతి విజిట్ సందర్భంగా ప్రసన్న మేడం యొక్క కోరిక మేరకు ఈ జూమ్ క్లాస్ మనం నిర్వహించుకుంటున్నాం. భగవద్గీత మీద చెప్పమన్నారు మేడం. అంచేత భగవద్గీతలోంచి ఒక శ్లోకం తీసుకుని దాని గురించి చెప్పుకుందాం. 18వ అధ్యాయం 78వ శ్లోకం చాలా ముఖ్యమైన శ్లోకం. ఏంటంటే ఆ శ్లోకం ఎత్ర యోగీశ్వరః కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయోద్భూతి ధ్రువ నీతిర్మతి మమ. ఇది శ్లోకం. దీని తాత్పర్యం ఒకసారి మనం తెలుసుకోవాలి. ఎక్కడ యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు ధనుర్ధారి అయిన అర్జునుడు గారో అక్కడ సంపద, విజయం, దృఢమైన నీతి, ఆనందం ఉంటాయని నా అభిప్రాయం అని శ్రీకృష్ణ గారు చెప్పారు. తాత్పర్యం మళ్ళీ ఇంకొకసారి మనం చూద్దాం. ఎక్కడ యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు ధనుర్ధారి అయిన అర్జునుడు ఉంటారో అక్కడ సంపద, విజయం, దృఢమైన నీతి, ఆనందం ఉంటాయని నా అభిప్రాయం. మరి దీని యొక్క అంతరార్థం పత్రిజీ ఇచ్చిన వివరణ మనం ఒక్కసారి తెలుసుకుందాం. ఆయన ఏమన్నారంటే పత్రి గారు, శ్రీకృష్ణుడు ఒకానొక యోగీశ్వరుడు. అంతేకాదు ఆయన ఆత్మజ్ఞాని. అంతేకాదు ఆధ్యాత్మిక అనుభవానికి పరాకాష్ట. అంతేకాదు దాంతోపాటు ఆధ్యాత్మిక శాస్త్ర జ్ఞానానికి ప్రతీక. ఒక రకంగా చెప్పాలంటే శ్రీకృష్ణుడు ఆధ్యాత్మికతకు సంకేతం. ఇది శ్రీకృష్ణుని గురించి పత్రిజీ ఇచ్చిన మనకి వివరణ. ఆయన ఆధ్యాత్మికతకి సంకేతం. అలాగే ధనస్సును ధరించిన అర్జునుడు ప్రాపంచిక అభివృద్ధి కోసం బాహ్య శత్రువులనే కాకుండా అంతః శత్రువులను కూడా విర్జించగలిగినటువంటి వానొక యోధుడు. అంతేకాదు ఆయన వానొక ముముక్షు కూడా. అంటే అర్జునుడు ప్రాపంచికతకు సంకేతం అని చెప్పి పత్రి గారు మనకి వివరించడం జరిగింది. అంటే శ్రీకృష్ణుడు
ఆధ్యాత్మికతకు సంకేతం. అర్జునుడు ప్రాపంచికతకు సంకేతం. ఈ ఇద్దరు అంటే శ్రీకృష్ణుడు, అర్జునుడు ఎక్కడ ఉంటారు అంటే ఎక్కడ ఆధ్యాత్మికత మరియు ప్రాపంచికత అంటే ఎవరైతే సరైన భౌతిక జీవన విధానంతో సరైన ఆధ్యాత్మికతను మేళవించి తన జీవన విధానాన్ని తీర్చిదిద్దుకుంటే వారి జీవితంలో సంపదలు అంటే ఐశ్వర్యం, విజయం అంటే మోక్షం, సరైన నీతి నియమాలు అంటే ధర్మాచరణ, ఆనందం వెళ్ళి విరుస్తాయని శ్రీకృష్ణుల వారు ఇచ్చినటువంటి సందేశం. ఇక్కడ ఇద్దరూ ఉండాలి. ఆధ్యాత్మికత ఉండాలి, ప్రాపంచికత ఉండాలి. ఎక్కడ శ్రీకృష్ణుడు అంటే ఆధ్యాత్మికత, ఎక్కడ అర్జునుడు అంటే ప్రాపంచికత అయ్యో అక్కడే ఇవన్నీ ఈ ఐశ్వర్యం, మోక్షం, ధర్మాచరణ, ఆనందం ఇవన్నీ వెళ్ళి విరుస్తాయని చెప్పి మరి ఈ గీత శ్లోకం యొక్క సందేశం. అంటే ఎవరికైనా సరే ప్రాపంచికతతో పాటు ఆధ్యాత్మికత కూడా ఉండాలని చెప్పే ఈ శ్లోకం యొక్క సందేశం. అంటే ఎన్ని ఉండాలి అంటే ఊరికే ఒక ప్రాపంచికత ఉంటే సరిపోదండి. మన లోకంలో మనం చూస్తే అందరూ ప్రాపంచికంలోనే ఉంటున్నారు. ఆధ్యాత్మిక ఎవరికి లేదు. అసలు ఆధ్యాత్మిక అంటే కూడా తెలుసున్న వాళ్ళు చాలా తక్కువ. చేత ప్రాపంచిక జీవితమే ఎవరి దగ్గర కనిపిస్తుంది. మనం కనుక గమనించినట్లయితే ఈ లక్షణాలు ఎక్కడున్నాయి చెప్పండి. అందరికీ ఐశ్వర్యం ఎక్కడుంది? అందరూ ఆ ముక్తి అంటే ఈ కష్టాల్లోంచి, బాధల్లోంచి, సమస్యల్లోంచి ఏమైనా బయటపడ్డారా అంటే అది కనపడదు. అలాగే ఎవరిని చూసినా ధర్మాచరణ ఎక్కడుందండి? ధర్మాచరణే కానీ ధర్మాచరణ ఎక్కడా లేదు. మరి ఈ రకంగా మనం చూసినట్లయితే ఏమీ లేని వాళ్ళకి ఆనందం ఎక్కడ ఉంటుంది? ఏం కనిపించట్లా. ఎన్ని కావాలి అంటే ఖచ్చితంగా ఈ రెండు ఉండాలి. ప్రాపంచికతతో పాటు ఆ- ఆధ్యాత్మికత కూడా ఉండాలి. అర్జునుడితో పాటు కృష్ణుడు కూడా ఉండాలి. ఈ ప్రాపంచికతకి ఆధ్యాత్మికత తోడవకపోతే ఇవి లభించవు. ఇంకేదంటే ఆధ్యాత్మికత అంటే ఆత్మను ఆశ్రయించి చేసే సాధన. అదే శ్వాసమి ధ్యాస ధ్యానం. ఎప్పుడైతే ఈ ధ్యానం చేశామో మనం చెప్పుకుంటూనే ఉన్నాం రోజు. ధ్యానం చేసే కొద్దీ మన మనసు శుద్ధి అవుతుంది.
మనసు శుద్ధి అయ్యే కొద్దీ అందులో ఎన్నో మార్పులు వస్తాయి. ఈ మార్పులు రావడం వల్ల ప్రవర్తన మారుతుంది. మన పనులు మారుతాయి. మనం చేసే సేవలు పెరుగుతాయి. ఇవన్నీ చేయడం వల్ల అయితే మనకి చెప్పారో, చెప్పబడ్డాయో అవన్నీ జీవితంలో మనం పొందగలుగుతాం. సంపదలు, ఐశ్వర్యం ఇది కొంచెం చూస్తే అర్థమవుతుంది. పత్రి గారు ఈ ధ్యాన మార్గంలోకి రాకముందు ఆయన ఒక ఉద్యోగి. ఏదో ఆ జీతంతో ఆయన సంసారాన్ని అని ఈడ్చుకెళ్ళేవాడు. కానీ ఎప్పుడైతే ఆయన ఈ ధ్యాన మార్గంలోకి వచ్చారో, ఆధ్యాత్మిక సేవలో ఆయన నిమగ్నం అయ్యారో, ఈ జ్ఞానాన్ని దాన్ని అందరికీ బోధిస్తున్నారో, ఏమైందంటే ఆయన చైర్మన్ గా మరి కర్తాల్లో, అది పిరమిడ్ వ్యాలీ బెంగళూరులో ఎంత పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది. అదంతా ఆయన హ్యాండ్ ఓవర్ లోనే నడిచేది. దానికి ఏదో జనం ఉండేవారు కానీ ఆయన ఎంతంటే అంత. అలాగే కర్తాల్లో దరిదాపు 100 ఎకరాలు పెద్ద ప్రాజెక్ట్ అయింది. ఇలా ప్రతి చోట కూడా ఆయన సమక్షంలో, ఆధ్వర్యంలో పెద్ద పెద్ద ప్రాజెక్టులు. అలాగే పిఎంసి వచ్చింది. ఇలాగే పేరవరంలో మరి ఒక ప్రాజెక్ట్ వచ్చింది. ఇలా ఎన్నో ప్రాజెక్టులు వచ్చినాయి. మరి అంతకుముందు ఏమున్నాయంటే ఏమీ లేవు. మరి ఎలా వచ్చినాయి అంటే ఆధ్యాత్మికత. ఆయన ఉద్యోగం చేసుకుంటూ కోరమండల్ ఫర్టిలైజర్స్ లో పనిచేసేవాడు. ఆయన ప్రాపంచికతే ఉండేది. కానీ ఆధ్యాత్మిక జోడించేసరికి, కలిసేసరికి ఆయనలో ఎంత మార్పు వచ్చింది చెప్పండి. అంచేత మరి ఈ గీతలో చెప్పబడినట్టు వాళ్ళకి ఐశ్వర్యం వాళ్ళకి పొందగలుగుతారు. అంతేకాదు ఆయన ఎందులో ఏలు పెట్టినా అది విజయం చేకూరింది. యజ్ఞాలు చేస్తే యజ్ఞాలు సక్సెస్ అయ్యాయి. ఇంకోటి ఏదైనా చేస్తే అది సక్సెస్ అయ్యేది. అలా ప్రతిదీ కూడా సక్సెస్ అయ్యి ఆ విజయం అన్నది ఆయనకి కలిగింది. అంతేకాదు మరి అయినా ధర్మాచరణ ఎంత ధర్మంతో అంటే నీతి నియమాలతో మరి జీవించేవారు ఉంటారు. అటువంటి వాళ్ళకి ఆనందం లేక ఏముంటుంది చెప్పండి. చేత దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవరికైనా సరే ప్రాపంచికతతో పాటు ఆధ్యాత్మికత కూడా ఉండాలని చెప్పి ఈ పై శ్లోకం యొక్క సందేశం. ఒక రకంగా చెప్పాలి అంటే సంసారంతో పాటే నిర్వాణం సాధించాలని. నిర్వాణం అన్నది సంసారంలో ఉంటూనే ఆ నిర్వాణం సాధించాలి. అంతేగాని ఉత్తి సంసారం వల్ల నిర్వాణం రాదు. సంసారం లేకుండా నిర్వాణం పొందాలన్నా అది అసాధ్యమే. చేత రెండూ ఉండాలి కాంబినేషన్. అదే చెప్తారు మన ఆచార్య నాగార్జున వారు చెప్పిన దాన్నే పత్రి గారు మనకి చెప్పడం మనకి ఎన్నోసార్లు మనం విన్నాం. అంచేత మరి మనం ప్రాపంచిక జీవితం జీవిస్తూ ముక్తి కోసం ధర్మంగా సంపాదించుకుంటూ ఆధ్యాత్మికతను అంటే ఆత్మ జ్ఞానాన్ని కూడా సంపాదించుకోవాలి. అంటే ధ్యాన సాధన కూడా చెయ్యాలి. అలా ఎవరైతే చేస్తారో వారు ఇహ పరాల్లో ఆనందం పొందగలుగుతారు.
ఈ శ్లోకం యొక్క అంటే దీన్ని బట్టి మనం బాగా అర్థం చేసుకోవాల్సింది ప్రాపంచిక జీవితంలో ఆధ్యాత్మికత అన్నది తప్పనిసరిగా ఉండాలి. ఆధ్యాత్మికం లేకుండా ఈ ప్రాపంచికంలో ఇవన్నీ సాధించలేవు. ఈ శ్రీకృష్ణ వారి ఇచ్చిన శ్లోకం యొక్క అర్థం కానీ పత్రి గారు చెప్పిన అంతరార్థం కానీ అని చెప్పి తెలుసుకోవాలి. తప్పనిసరిగా ప్రాపంచిక జీవితంలో ఆధ్యాత్మికం లేకపోతే అన్ని సమస్యలే, బాధలే, జీవితం ఉంటుంది, డబ్బు ఉంటుంది, ఎన్ని సమస్యలు ఉంటాయో, ఎన్ని కష్టాలు ఉంటాయో, ఎన్ని బాధలు ఉంటాయో మనం చూడవచ్చు. మరి నిజంగా మనం చూస్తున్నాం ఈ భీమవరం వచ్చేవాళ్ళు కానీ లేకపోతే మన జూమ్ లో పాల్గొంటున్న వాళ్ళు కానీ ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి 6:30 దాకా ధ్యానము, తర్వాత మేడము నేను చెప్పేటువంటి జ్ఞానం తీసుకునేవాళ్ళు కానీ వాళ్ళ జీవితం ఎంతో మారిపోయింది. వాళ్ళు కృష్ణుడు చెప్పినట్టు పత్రి గారు మనకి చెప్పినట్టు వాళ్ళ ప్రాపంచిక జీవితంలో ఈ ఆధ్యాత్మికాన్ని జోడించారు. మరి నిజంగా వాళ్ళు ఎంత జీవితం మారిపోయిందో మీరు అర్థం చేసుకోండి. అంతకుముందు దుఃఖంతో ఉండే జీవితం ఆనందంగా మారిపోయింది, ఆశ్చర్యం గొలిపే విధంగా మారిపోయింది. దుఃఖంలో కూడా ఆనందంగా జీవించగలుగుతున్నారు. ఈ కాంబినేషన్ లేకపోతే ఆనందంలో కూడా దుఃఖంగా ఉంటారు. అది చిత్రం. దుఃఖంలో కూడా ఆనందంగా ఉండాలి, అంతేకాని ఆనందంగా ఉండవలసిన సమయంలో కూడా దుఃఖపడుతున్నాడు అంటే ఎంత దురదృష్టం చెప్పండి కదా. మరి మనం ఇది అర్థం చేసుకుని మీరు చేసే సంపాదన సంపాదించుకోండి, భోగాలు అనుభవిస్తే అనుభవించండి, సంసారం చెయ్యండి, సంసార సుఖాలు అనుభవించండి. కానీ దానితో పాటు శ్వాస మీద ధ్యాస, జ్ఞానము, మరి పత్రి గారు చెప్పినట్టు ఈ ఆత్మ జ్ఞానానికి సంబంధించిన పుస్తకాలు చదవడం, పత్రి గారు రాసిన ముఖ్యంగా ఆయన రాసిన పుస్తకాలన్నీ చదవడం, తర్వాత ఆత్మ జ్ఞానానికి సంబంధించిన సందేశాలు వింటూ ఉండాలి. అనే సాంగత్యం మీరు చేస్తున్నది కూడా సాంగత్యమే. ఇలాంటి సాంగత్యం చేస్తూ మనం చెయ్యగలిగినంత ఆత్మ సేవలు కూడా చేస్తుంది. ఈ రకమైన జీవితం మనం జీవిస్తే ఖచ్చితంగా కృష్ణుడు చెప్పినట్టు ఇవన్నీ సాధించుకోవచ్చు, సంపాదించుకోవచ్చు. అయితే ఏంటంటే పెట్టుకోండి, ప్రాపంచికము సరిపోదు, ఊరికే ఒక ఆధ్యాత్మికత ఒక్కటే సరిపోదు, రెండు కలిపి ఉండాలి. చేత సంపాదనతో పాటు సంపాదించుకోండి, మరి ధ్యానం కూడా చెయ్యండి. కొంత సమయం శ్వాస మీద ధ్యాస దానికి కేటాయించండి. మరి ఇదే శ్రీకృష్ణ వారు బోధించినటువంటి ఈ శ్లోకం యొక్క 18వ అధ్యాయంలో 78వ చాలా అద్భుతమైనటువంటి ఇది బాగా అర్థం చేసుకుంది. అంటే ప్రపంచం
అంటూ కూర్చోవడం కాదు, ఆధ్యాత్మికం అంటూ అది కాదు. ఈ రెండిటి యొక్క మేళవింపు, రెండిటి యొక్క కలయిక, రెండిటిని మనం శ్రీకృష్ణుల వారు చెప్పింది సామాన్యమైన విషయం కాదు. దాని యొక్క అర్థం తెలుసుకుంటే మరి కృష్ణుడు ఉండాలి అంటే ఆధ్యాత్మికతగా ఉండాలి, అర్జునుడు ఉండాలి అంటే ప్రాపంచికం ఉండాలి. ఇప్పుడే సంపద అంటే ఐశ్వర్యం, విజయం అంటే వీటన్నిటిలోంచి, కష్టాల్లోంచి, వీటిలోంచి మనం మోక్షం, ముక్తి, బయటపడ్డం. మరి దృఢమైన నీతి అంటే ధర్మాచరణ అన్నీ ఉంటే ఆనందం దానంతటదే లభిస్తుందని చెప్పి మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, మరి ప్రసన్న మేడంకి ధన్యవాదాలు చెప్తున్నాను. మరి మీరు ఈ సందర్భంగా ఏమైనా అడగాలనుకుంటే అడగచ్చు. ముందు ప్రసన్న మేడం మాట్లాడి తర్వాత ఇంకెవరినైనా మాట్లాడమనుకో. థ్యాంక్ యూ సార్. చెప్పం. చాలా అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఈ రోజున మాకు అందించారు. భగవద్గీతలోని ఏదైనా ఒక అంశం గురించి సార్ని మాట్లాడమని అడిగాను. సారు చాలా చక్కటి శ్లోకాన్ని మనకి వివరించారు. ఏదైతే ప్రతి పిరమిడ్ మాస్టర్ కి ఈ రోజున అత్యంత అవసరమైనటువంటి జ్ఞానమో అది భగవద్గీతలోని ఈ శ్లోకము. ఇది 18వ అధ్యాయంలో చివరి శ్లోకం, అంటే మొత్తం భగవద్గీతలో చిట్ట చివరి శ్లోకం. దీన్ని ఏకశ్లోకి గీత అని కూడా అంటారు. ఎందుకంటే ఈ ఒక్క శ్లోకం యొక్క అర్థం తెలుసుకుంటే మొత్తం పరిపూర్ణమైనటువంటి భగవద్గీత యొక్క జ్ఞానం అంతా మనకు అబ్బినట్టే అని చెప్పి చెప్తూ ఉంటారు. మరి అలాంటి ఒక గొప్ప శ్లోకాన్ని ఒక్క శ్లోకంతో సారు ఏకశ్లోకి గీతతో ఈ రోజు మనకి అద్భుతమైన వివరణ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు చెప్పినట్లుగా ఎక్కడైతే యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు, ధనుర్ధారి అయినటువంటి అర్జునుడు ఉంటారో అక్కడ విజయము, సంపద, నీతి, ధర్మాచరణ అన్నవి ఉంటాయి అని ఎంతో అద్భుతంగా వివరించారు. కానీ ప్రాపంచికంగా చాలా మంది ఈ శ్లోకానికి అర్థం తెలియక ఆ పై అర్థాలకు అర్థం చేసుకొని ఆ ఫోటోను పెట్టుకుంటారు సార్. ఈ శ్లోకంతో ఉన్నటువంటి కృష్ణుడు, అర్జునుడు ఉన్న ఫోటోను పెట్టుకుంటే అక్కడ విజయం ఉంటుంది, సంపద ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది అని ఆ ఫోటో పెట్టుకుంటూ ఉంటారు. ప్రతి షాప్ లో కూడా నేను చూస్తూ ఉంటాను, చాలా చోట్ల పెట్టుకొని ఉంటారు. కానీ ఆ ఫోటో పెట్టుకుంటే సరిపోదు, ప్రతి ఒక్కరిలోనూ ఆ యోగీశ్వరుడైనటువంటి కృష్ణుడు లాంటి ఆ పరమాత్మ ఆత్మై దాగి ఉన్నాడు. అందులో నుంచి ఆ జ్ఞానాన్ని వెలికి తీసేటువంటి అద్భుతమైన గురువులు, యోగీశ్వరులు మనకి బత్రీ సార్ తర్వాత తటవర్తి వీరరాఘవరావు సార్ ఉన్నారు. వారి వద్ద మనము అనుదినము ఎప్పటికప్పుడు జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకుని, అవగాహన చేసుకుని మన ప్రాపంచిక జీవితంలో అన్వయిస్తూ జీవించటమే అనేటువంటిది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనము యోగేశ్వరుడైనటువంటి కృష్ణుడు అర్జునుని నిమిత్తంగా చేసుకుని సర్వమానవాళికి అందించినటువంటి అత్యద్భుతమైన ఈ భగవద్గీతలో మనము ఆ యోగేశ్వరుని స్థానంలో మన గురువు గారిని, మన తటవర్తి రాఘవరావు సార్ గారిని మనం అన్వయించుకుని మనం అర్జునునిలా చాలా వినయ విధేయతలతో, తపనతో, అక్కడ అర్జునుడు తపన చెందాడు, శిష్యుడు తపన చెందితేనే గురువు ప్రత్యక్షం అవుతాడు. అలాగా అర్జునుని యొక్క తపనకి శ్రీకృష్ణ భగవానుడు ఆ జ్ఞానాన్ని అందించడం జరిగింది. అలా మనం అందరం కూడా ఆత్మపరంగా ఎదగాలనేటువంటి తపన ఎప్పుడైతే ఉంటుందో మనకి అద్భుతమైనటువంటి జ్ఞానము మన గురువు గారి నుంచి తప్పకుండా మనకి అందుతుంది. అలాగే ఈ రోజు నా తపనకి మరి రాఘవరావు సార్ గారు అద్భుతమైనటువంటి శ్లోకాన్ని మనకి విశ్లేషించారు. ఇక్కడ ఆధ్యాత్మిక జ్ఞానానికి ప్రతీక శ్రీకృష్ణుడు అయితే ప్రాపంచికతకి ప్రతీక మన అర్జునుడు.
కానీ అర్జునుడు ప్రాపంచికతలో విజయం కోసము బాహ్య శత్రువులనే కాక అంతర్శత్రువులను కూడా జయించాలని అనుకునేటువంటి ఒక ముముక్షువు అని చెప్పారు. ఇది చాలా చక్కగా ఉంది సార్. అంటే బాహ్యమైనటువంటి శత్రువులనే కాక మన అంతర్శత్రువులైనటువంటి అరిషడ్ వర్గాలు, త్రిగుణాలు, వీటిని కూడా మనం తప్పకుండా వాటిని అధిగమించి ఆత్మజ్ఞానంతో మనము జీవితాన్ని జీవించాలి. సంసారంలోనే నిర్వాణాన్ని సాధించగలము అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చాలా చక్కగా వివరించారు. అసలు సంసారం లేకుండా నిర్వాణం లేదు. అది చాలా సరైన నిర్వచనం ఈ శ్లోకానికి. ఎందుకంటే సంసారంలో ఉన్న వాడికే అనేకమైనటువంటి సమస్యలు కానీ నేర్చుకోవటానికి అవకాశం ఇచ్చేటువంటి అనేక రకమైన సంఘటనలు ఎదురవుతాయి. అన్ని వదిలిపెట్టి కాషాయ వస్త్రం ధరించి హిమాలయాల్లో కూర్చున్న వాడికి ఏ సమస్యలు రావు, నేర్చుకోవడము ఉండదు. కానీ ఒక ప్రాపంచికంగా ఉన్నటువంటి వాడికి నేర్చుకోవడం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అన్వయించి మన నిజ జీవితంలో అనేక విషయాలను తెలుసుకోవడం, జ్ఞానాన్ని అనుభవం ద్వారా పొందడం, మన ప్రవర్తనలో మార్పులు తెచ్చుకోవడం అనేది మనకు మాత్రమే సాధ్యము. ఈ సంసారంలో ఉన్న వారికి మాత్రమే. అందుకే పత్రి సారు సంసారంలో నిర్వాణం అని చెప్పారు. కాబట్టి దుఃఖంలో కూడా ఆనందంగా ఉండగలగాలి అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనము చక్కగా అర్థం చేసుకుని ఆచరణలో ఉంచాలని చాలా అద్భుతంగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి మిగతా వారికి కూడా మనం అవకాశం ఇద్దాము. మాస్టర్స్ సురేష్ బాబు ఎవరైనా గారు, మా సురేష్ బాబు గారు వాక్యాల ఆయన మాట్లాడము, అన్మ్యూట్ చేయము. సురేష్ బాబు గారు, ప్రసన్న అన్మ్యూట్ చేసుకోండి సార్. మాట్లాడండి. నమస్కారం సార్. ఈ జూమ్ లో పాల్గొన్నటువంటి ఆత్మ బంధువులందరికీ నమస్కారాలు సార్. ఇవాళ మీరు ఒక శ్లోకంతో చాలా అద్భుతమైన విషయం చెప్పారు. చాలా ఆనందంగా ఉంది. ఇవాళ మాకు మీరు జూమ్ లోకి రావడం, ముందు జూమ్ లో అటెండ్ అయ్యాను, అప్పుడు చూసినాను సార్ ఇది. ఇవాళ మీరు జూమ్ లోకి వస్తున్నారని చాలా అద్భుతమైన విషయం చెప్పారు. థ్యాంక్ యూ సార్. మేడం, మీ మేడం కూడా మాట్లాడము. చెప్పమ్మా. మేడం మీ వాయిస్ వినపడటం లేదు. వినిపించట్లేదు మేడం. ఏదో తేడా ఉంది. ఇందాక ఆయన మాట బాగానే ఉంది, మీరు మాట్లాడుతుంటే వినపట్లేదు. ఏదో తేడా ఉంది. మేడం మీ మాటలు వినిపించట్లేదు. నేరుగా పెట్టుకోండి, సిస్టమ్ నేరుగా పెట్టుకోండి. ల్యాప్టాప్ ఇప్పుడు 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 వింటోంది. మాట్లాడండి మేడం. నాగరావు గారికి, రాజలక్ష్మి మేడంకి నమస్కారం. పాల్గొన్న ఆత్మబంధువులు చెప్తుంటే క్లాస్ ఎలా అన్నం వండి ముద్దు కోట్లో పెడుతున్నంత ఇష్టంగా చెప్తున్నాను. లాస్ట్ లో వచ్చి తిన్నాను, ఫస్ట్ నుంచి వెళ్ళలేదు మేడం. హలో అమ్మా, మీరిద్దరూ మేడం కూడా, కొంచెం గట్టిగా చెప్పండి మేడం, వినిపించట్లేదు. సురేష్ బాబు గారు మీరిద్దరూ కూడా రవి సింధూరా లాగా, అలాగే మరి మన వాళ్ళిద్దరులాగా సౌజన్య శివ సౌజన్య మీరు కూడా తయారు కావాలి, అవుతారు ఖచ్చితంగా. తప్పనిసరిగా అవుతాం సార్. పడాలి. మీరు క్లాసులు చెప్పాలి, కంటిన్యూ ఈ క్లాసులు వినడం, జాగ్రత్తగా రాసుకోవడం, మెల్లిమెల్లిగా చెప్పడం మొదలెట్టడం, బాగా తయారు కావాలి. అది ఆల్రెడీ చెప్తున్నాను సార్, ప్రాక్టీస్ కలుపుతున్నాను. అదే ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు కలిసి వెళ్ళాలి, కలిసి చెప్తూ ఉండాలి. అలాంటి ఫోటోలు నాకు పెట్టాలి, నేను కూడా చూడాలి మీ ఫోటోలు.
చూస్తాను. సరే, థ్యాంక్ యూ. సార్ నెక్స్ట్ ఎవరు సార్? నెక్స్ట్ బాలకృష్ణ ఉన్నాడు, ఆడేం చెప్తాడో చూద్దాం. బాలకృష్ణ. సార్ బాలకృష్ణ సార్ అన్మ్యూట్ చేసుకోండి. మొట్టమొదలుగా మనందరి గురుగారైన బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్ గురువుల పాద పద్మం పూర్తి చేసుకుంటూ బ్రహ్మ విద్రేష్ట వీరరావు స్వరూపంలో బ్రహ్మ విద్రేష్ట చక్రవర్తి రాజలక్ష్మి గారికి ఆత్మ ప్రణామాలు చేసుకుంటూ యుగంలో పాల్గొన్న చాలా అద్భుతంగా ఉంది నాన్న ఈరోజు నాకు. ఎత్ర యోగీశ్వర కృష్ణ ఎత్ర పార్పుల అనుగ్రహ తత్ర శ్రీ విజయ భూతిత్వ నీతిర్మతిమమ్మ అనే శ్లోకాన్ని చాలా అద్భుతంగా వివరించారు నాన్న. పత్రి సార్ ఎలా అయితే వివరించారో దానికి మాకి ఇంకా అర్థమయ్యేలాగా వివరించారు అన్న. ఎప్పుడైతే మనం ఆధ్యాత్మికము ప్రాపంచికము రెండు ఉంటాయో అప్పుడు ధర్మ అర్థ కామ మోక్షాలు 4 దొరుకుతాయని చెప్పారు నాన్న. కేవలం ప్రాపంచికం ఒకటే ఉంటే మనం ఆత్మ పురోగతి చెందలేము. ప్రాపంచికం ఉండాలి, ఆధ్యాత్మికం ఉండాలి. రెండు ఉంటే మాత్రము బ్యాలెన్సింగ్ గా మనము ఏదైనా కానీ సాధించగలము. కష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, బాధలు వచ్చినా ఏదైనా కానీ ఫేస్ చేయగలము. ధ్యానం చేయకుండా బదులు చిన్న కష్టం కూడా పెద్ద కొండలా కనిపిస్తుంది. ఎప్పుడైతే ధ్యానం చేశామో పెద్ద కష్టం కూడా చిన్న కష్టంలాగా అనిపిస్తుంది. ఇప్పుడు కష్టాలు పడుతున్నామంటే గతంలో చేసుకున్న పాపాలే. ఆ కర్మ పోతే, ఆ పాపం పోతే కర్మ పోతుంది. అంతే వరకు మనము సహనంతో ఉండాలి. సహనమే ప్రగతి అని చెప్పారు నాన్న. అది ఖచ్చితంగా మేము పాటిస్తున్నాం. మరి మొదలు నేను మీ తోడు రాకపోయినాడు నాకు ధ్యానంకి వచ్చినా కూడా ధ్యానం పట్టనే దొరికిలేదు. ఎందుకు చేస్తున్నా నాకే అర్థం ఏం లేదు. నా జీవితం లక్ష్యం అనేది తెలియలేదు. ఎప్పుడైతే మీరు నాకు వచ్చారన్న మా జీవితంలో అప్పుడే నేనెవరు, నేనేం చేయాలి, నా కర్తవ్యం ఏమి, నేను ఎందుకు వచ్చాను, పైన నుంచి సంసారంలో ఉండి खाना पीना సోన కోసం వచ్చానా, లేకపోతే నలుగురికి ఉపయోగపడాలా అనేది మిమ్మల్ని చూసి నేను నేర్చుకుంటున్నాను అన్న. ఇన్ని దినాలు 30 సంవత్సరాల వరకు నేను కేవలము ప్రాపంచికంగా బతికాను. ఎప్పుడైతే మీరు నా జీవితంలో 2 సంవత్సరాలకి వచ్చారో అప్పుడు నేను నా లైఫ్ అనేది నేను అర్థం చేసుకుంటున్నాను. నాకు చాచిన నాకు ఎంతైతే అంత లోక సేవకి పాటు పడుతున్నాను అన్న. ఇంకా చాలా నేర్చుకోవాలన్నా, చాలా ఎదగాలి, క్రమశిక్షణ పెంచుకోవాలి, ఇంకా శ్రద్ధ అవన్నీ పెంచుకోవాలన్నా, ఇంకా చాలా నేర్చుకోవాలన్నా. ఇంకా 1% కూడా నేర్చుకోలేను అన్న. మీ జాడలో, మీ మార్గంలో మేము నడుస్తాం. థ్యాంక్ యూ అన్న. ఇందూరా సింధురా మేడం ప్రసన్న అన్మ్యూట్ చేశాను సార్. సింధురా మేడం. సార్ 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 నమస్తే సార్. చెప్పమ్మా, ఏం చెప్తావు? సార్ విన్నావా లేదా? సార్ మధ్యలో వచ్చాను సార్, మర్చిపోయినాను టైమింగ్. మధ్యలో వచ్చిన్నాను సార్. చెప్పగలవా? ఏమన్నాను చెప్పలేవా? సార్ ఇక్కడ మీరు ఈ శ్లోకం నేను కూడా మీ ద్వారా ఫస్ట్ టైం విన్నాను సార్. ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు సార్ మీరు అంతఃశత్రువులను జయించిన వారు చాలా గొప్పవారు అని. మరి ఈ వివరణ చాలా అద్భుతంగా ఉంది సార్. అంటే ఎప్పుడు కూడా ప్రాపంచిక జీవితం మీద, మరి ధనము, పదవులు వాటి మీద వీటి మీద ఉంటూ ఉంటుంది. కానీ అన్నిటికంటే గొప్పది మరి మనకు ఎక్కడ విజయం ఉంటుంది అంటే మరి ఆ అంతర్శత్రువులను జయించినప్పుడే అసలైన విజయం అన్నది ఉంది సార్. అయితే ఇంకా పూర్తిగా నేను వినలేదు సార్, మధ్యలో వచ్చాను సార్. అవును, వినలేదు, ఇంకేం చెప్తావు? అవును సార్. సరే, అనిత. అనిత మేడం అన్మ్యూట్ చేయండి. అనిత మేడం. పోయిందా?
అన్మ్యూట్ చేసుకోలేదు సార్. అనిత మేడం, అన్మ్యూట్ చేసుకోవట్లేదు సార్. లేదు, వెళ్ళిపోయింది ఆమె. శ్రీలత హ్యాండ్ రైజ్ చేయండి సార్. శ్రీలత శ్రీలత మదనపల్లి. ఉన్నది. శ్రీలత మేడం అన్మ్యూట్ చేసుకోండి. సార్ నమస్తే సార్. ఉమ్, సార్ చెప్పండి. నేను మెసేజ్ చూసుకోవాలి, నేను ఇందాకే జాయిన్ అయ్యాను. వాళ్ళే ఇంకే నేను నేను మన జూమ్ రాని మేడం జూమ్ లో ఉండి మళ్ళీ చూసుకోలేదు సార్, నేను ఇందాకే సరే. చూసుకో. నజీరునిసా రెడ్మీ అని ఉంది చూడు, 9A. రెడ్మీ 9A సార్. ఒక నిమిషం. రెడ్మీ 9A మేడం అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే సార్. చెప్పు. నమస్తే బాగా శ్రీ శ్రీకృష్ణుల వారు ఆధ్యాత్మికతకు సంకేతము. మరి అర్జునులు ఆ ప్రాపంచికానికి సంకేతకమని నేను తెలుసుకున్నాను సార్. చాలా బాగుంది సార్. ఈ శ్లోకము నేను మీ ద్వారా వినడము ఇది ఫస్ట్ సారి సార్. నాకు ఈ అవకాశం చాలా మంచిగా అనిపించింది సార్. ఇట్లా అప్పుడప్పుడు సారు ఇట్లా క్లాసులు జూమ్ లో చెప్పడము, వేరే వేరే జూమ్లలో బ్రేక్ ఏదో అంటారు కదా సార్ మీరు, బ్రేక్ ది ఏదో అంటారు సార్, బ్రేక్ ది రొటీన్ అని ఈ రోజు చేశారు సార్. ఇంకొకసారి సార్ థ్యాంక్ యూ సార్. పొద్దున్న సరిపోదేటి నీకు? ఎంతైనా అవసరమే సార్. అవకాశం ఉన్నప్పుడల్లా వినాల్సిందే సార్. మేము మీకోసం ఎప్పుడైనా వినడానికి రెడీగా మేము నేర్చుకోవాలి సార్. ఇంకా అందుకనే వింటేనే నేర్చుకుంటాము, లేకుంటే తెలియకుంటే ఏం నేర్చుకుంటాం సార్? తెలుసుకోవాలి కదా సార్ ముందుగా. సరే అమ్మా. నమస్తే సార్. నమస్తే. రెడ్మీ 10 చూడు. 2 ఉన్నాయి సార్. 10 అమ్మా. 10 2 ఉన్నాయి సార్. ముందు ఒక దాన్ని ఓపెన్ చేయి, తర్వాత రెండో చూద్దు కానీ. సరే. ఒకటి అన్మ్యూట్ చేశాను సార్. రెడ్మీ 10 సార్ చేశాను. వీడియో ఆన్ చేసాడు చూడమ్మా. రెడ్మీ 10 చేశాను సార్. మాస్టర్ ఎవరో అన్మ్యూట్ చేసుకోండి. రెడ్మీ 10 మాట్లాడండి. సార్ నమస్తే సార్. ఏమో అనుకుంటున్నా ఆయనకి. లేదు సార్, తీసుకోండి. లక్ష్మీదేవి మేడం హ్యాండ్ రైజ్ చేశారు. మాట్లాడుతుందిలే ముందు ఈ రెడ్మీ 10. లక్ష్మీదేవి బాబా అన్మ్యూట్ చేసి రెడ్మీ 10 అని చెప్పానా? చేశాను సార్. వాళ్ళు ఎవరు మాట్లాడలేదు. మాట్లాడతాడు, ఎందుకు మాట్లాడాడు? రెడ్మీ 10 ఎవరండి? సార్ నమస్తే సార్. చెప్పండి మేడం. సార్ నాది కూడా పేరు లేదు సార్, రెడ్మీ 10 అనే ఉంది సార్. ఇప్పుడే చూసుకున్నాను సార్. నీ మొఖం జాయిన్ అయ్యేటప్పుడు అన్ని పెట్టుకోవాలా అక్కలేదా? చూసుకోలేదు సార్. జనం ఎలా పిలుస్తారు? రెడ్మీ 10 నీ పేరు? కాదు సార్, ప్రసన్న సార్. మరి ఇంకే సార్ అంటే మన జూమ్ కాదు కదా సార్, ఇది దీంట్లో పేరు మార్చుకోవడం తెలియలేదు సార్. సార్ క్లాస్ టెక్నాలజీ నేర్చుకోపోతే ఎలాగమ్మా? నేర్చుకుంటాను సార్. సార్ క్లాస్ విన్నాను సార్, చాలా బాగుంది సార్ క్లాస్. చెప్పు సార్. యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు అలాగే అర్జునుడు, ధనుర్ధారి అయిన అర్జునుడు ఎక్కడ ఉంటారో అక్కడ ఐశ్వర్యం, సంపద, అలాగే ధర్మాచరణ ఇవన్నీ ఉంటావి అని చెప్పారు సార్. చాలా బాగుంది సార్. శ్రీకృష్ణుడు ఆధ్యాత్మికతకి సంకేతం.
ఇందులో దీని అర్థం ఏంటంటే ఈ సంసారంలోనే నిర్వాణం మనం పాటించినట్లయితే ఈ ప్రాపంచిక జీవితంతో పాటు ఆధ్యాత్మికతను జోడించుకుంటే ఎయ్యైతే మనం లేవనుకుంటున్నామో అవన్నీ మనం పొందగలుగుతాం. ఈ అవును సార్. శ్రీకృష్ణ వారు ఇచ్చింది. మనం ఎంతసేపు ప్రాపంచికానికి ఎక్కువ ఇస్తాం ప్రాముఖ్యం, ఆధ్యాత్మికానికి ఏదో ఇస్తున్నాం అంతే. చేత సమానమైన ఇంపార్టెన్స్ ఇవ్వాలి రెండింటికి. తప్పకుండా సార్. సార్ మీ దగ్గరికి వచ్చాకే ఈ ఆత్మ గురించి బాగా అర్థమైంది సార్. ఆధ్యాత్మికత యొక్క గొప్పతనం కూడా అర్థమైంది సార్ మీ దగ్గరికి వచ్చాక. అర్జునులా ఉంటే సరిపోదు, కృష్ణుడు కూడా ఉండాలి. పరిపూర్ణ జీవితం. సరే అమ్మా. చాలా సాయి థ్యాంక్స్. లక్ష్మి, సాయి లక్ష్మి. ఓకే సాయి లక్ష్మి మేడం అన్మ్యూట్ చేసుకోండి. సార్ నమస్కారం సార్. చెప్పమ్మా. సార్ ఇవాళ మీరు చెప్పిన క్లాస్ లో ఆధ్యాత్మికంగా శ్రీకృష్ణుల వారు మీరైతే భౌతికంగా అర్జునుడిగా మేము ఉన్నాం సార్. అవును, ఈ ఆధ్యాత్మికతను జోడిస్తున్నాను సార్. ఇప్పుడు రోజు ఇంట్లో 3-4 గంటలు అదే పని మీద భగవద్గీత చదవడం, ధ్యానం చేయడము, మీ మీ వీడియోలు వినడం, నా నెట్ మొత్తం మీ వీడియోలతోనే అయిపోతుంది సార్. ఇంకా ఎదగాలి సార్ బాగా. ఆ పుస్తకాలు చదవడం, వీడియోలు వినడం, ఆ ధ్యానం సాధన చేయడం చేయడం, అదే అన్ని ఇదే సార్. అన్ని మనం నిత్య జీవితానికి అది యాడ్ చేసుకుంటే శ్రీకృష్ణుడు గీతలో చెప్పింది వృధా పోదమ్మా. అవును సార్. అది ఇవాళ టాపిక్ చెప్తుంటే నా గురించి ఏమో అన్నట్లు అనిపించింది సార్ నాకైతే. అంటే ప్రాపంచికంగా ఉంటున్నాను, రోజు 7-8 గంటలు షాప్ లో ఉంటున్నాను, మళ్ళా ఈ ధ్యానం చేయడం ఏందో, పిల్లలకి చేసి పెట్టడం ఏందో, ఈ ఇంట్లో పని చూసుకోవడం ఏందో, మళ్ళీ చదువుకోవడం ఏందో, ధ్యానం చేయడం ఏందో. ఎవరు నాకెవరు ఈ అమ్మాయి ఏంది ఇంత భౌతికంగా ఉన్న అమ్మాయి ఈ పూర్తిగా ఈ ధ్యానంలోకి మారిపోయింది, అసలు టోటల్ గా మారిపోయింది అన్నది. ప్రాపంచికంగా చాలా తక్కువ, అసలు ఎవరు నాకు కూడా ఫోన్ కూడా చేయడం లేదు సార్. మీ టైం చాలా ఏం ఆనందం. వేస్ట్ కాదు, అవును టైం సార్. వేస్ట్ కాదు. సరే అమ్మా. సరే, థ్యాంక్ యూ. లక్ష్మీదేవి మాట్లాడమ్మా. లక్ష్మీదేవి మేడం. లక్ష్మీదేవి మేడం. మేడం సార్తో మాట్లాడు. చెప్పమ్మా. నమస్తే సార్. ఏ ఊరు? తిరుపతి సార్. చెప్పు సార్. మాకు ప్రాపంచికము ఆధ్యాత్మికత రెండు ఉండాలని చక్కగా చెప్పారు సార్. మేము కూడా సాధన చేసి ఆ విధంగానే తయారవుతాం సార్. అవ్వాలి మరి. సరే సార్. అవ్వకపోతే ఎలా? థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని కలవడమే మా అదృష్టం సార్. సరే సరే, థ్యాంక్ యూ సార్. ఇష్టపడండి కాస్త. సరే సార్. ఏదో మొక్కుబడిగా కాదు ఆధ్యాత్మికం అన్నది. సరే సార్. నీ ప్రాపంచిక జీవితానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావో ఆధ్యాత్మిక జీవితానికి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అదే భగవద్గీతలో చెప్పబడిన శ్లోకానికి అర్థం, తాత్పర్యం కూడా. సరే సార్, చేస్తాను సార్. సరే. నాగు నాగు ఇంకూరమ్మ. ఏం సార్ పేరు? నాగు. నాగు అనిపించట్లేదు సార్. లేదు సార్. చెయ్యెత్తింది కదా సార్, చెయ్యెత్తింది చూడు. నమస్తే సార్. చెప్పమ్మా, చెప్పు.
సార్ మీ ద్వారా సార్ భగవద్గీత కొన్ని శ్లోకాలు తాత్పర్యాలు విన్నాను సార్. ఇది ఫస్ట్ టైం ఈ శ్లోకాన్ని కానీ తాత్పర్యాన్ని కానీ విన్నాను సార్. మీరెప్పుడు ఆ ఆ, ఆధ్యాత్మిక ఒకటే కాదు, రెండిటిని సమానంగా పాటించాలి అని చెప్తున్నారు సార్. ఇప్పుడు ఈ రోజు అయితే దాన్ని చాలా క్లియర్ గా అర్థపూర్ణంగా చెప్పారు సార్. ఇక కృష్ణుడు కావాలి, అర్జునుడు కావాలి, రెండిటిని బ్యాలెన్స్ చేసినప్పుడే ఆనందం కానీ ఐశ్వర్యం కానీ అన్ని మా దగ్గరకే వస్తుంది. మనం ఏది కోరుకొని వెళ్ళ అవసరం లేదని చెప్పారు సార్ చాలా చక్కగా. ఇంకొకటి సార్, మీరు ఎప్పుడు చెప్తుంటారు సార్, ఒక జ్ఞాని అయితే దుఃఖాన్ని కానీ ఆనందంగా స్వీకరిస్తారు అని మీరు ఎప్పుడు చెప్తుంటారు సార్. మీ దగ్గరకు వచ్చినప్పుడే అర్థమైంది సార్, ఏది జరిగినా మన మంచిదికే జరుగుతుంటుంది, మనం దాని నుంచి నేర్చుకోవాలనేది. ఆ ఈ రోజు కానీ క్లాస్ చాలా బాగుండేది సార్, చాలా అర్థమైంది సార్. తర్వాత పద్మాలతో ఇవాళే మాట్లాడింది. సార్ నువ్వు మాట్లాడే ఉంటా కదా పద్మాలతోటి. అవును సార్, మాట్లాడాను సార్. ఆ డేట్ అది ఫిక్స్ చేస్తానంది. సార్ 3 వంతులు మనకి 7వ తారీఖు ముందు మధుకిరిను నైట్ వస్తే మరి మేము 2-3 ఉంటాం. 2-3కి మీ ఇంట్లో అకామిడేషన్ ఉంటుందా? ఉంటుంది సార్. ఉంటే 3, శ్రీనివాస్ గారు, నేను ఉంటే మధు కూడా వస్తాడు. ఓకే సార్. మీ ఇంటికి వస్తాను, నైట్ ఉండి మన్నాడు ఇంకోలో క్లాస్ చేసుకుని అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ అవుతాం. ఓకే సార్. ఏమ్మా? ఓకే సార్. మీ డాడీకి కూడా చెప్పు. సార్ సరే. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అనిత మేడం అన్మ్యూట్ చేసి. నమస్కారం సార్. సార్ వినిపిస్తుందా సార్? వినపడుతుంది. మరి చెప్పు, ఏమన్నావో, నువ్వు ఏం అర్థం చేసుకున్నావో. సార్ రాసుకున్నాను సార్. అయితే మీరు ఈరోజు ఈ 18వ అధ్యాయంలోని 78వ శ్లోకం, చిట్ట చివరి శ్లోకంలో సార్, ఇది మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు సార్, మరి సంసారంలోనే నిర్వాణం ఉండాలి అని. ఓన్లీ ప్రాపంచికత ఉంటే ఎప్పుడు దుఃఖము, కష్టాలు, బాధలతోనే ఉంటాము. ఎప్పుడైతే దీనికి మేళవించి ఆధ్యాత్మికత అంటే ఆత్మను ఆశ్రయించి చేసే సాధన అనేటువంటి విషయాన్ని నేను ఈరోజు కొత్తగా మన విన్నాను సార్. వాళ్ళందరూ ప్రాపంచికంలో ఉండేవాళ్ళు మన వాళ్ళంతా ఆధ్యాత్మికాన్ని జోడించారు. అందుకే అందరూ ఆనందంగా ఉంటారు. అవును సార్, దుఃఖంలో కూడా ఆనందంగా ఉండగలుగుతున్నాం సార్. ఎందుకు దుఃఖం ఉన్నా కూడా వీళ్ళు దుఃఖం కింద ఉండదు. అవును సార్, 100% సార్. చాలా చాలా హ్యాపీగా ఉన్నాం సార్. ఇంకేంటి అసలు అక్కడ చేసింది నేనే, అనుభవించాల్సింది నేనే, కాబట్టి ఇక్కడ దుఃఖం ఎందుకు వస్తుంది? వెళ్ళిపోతుంది కదా. వెనకాల మీ అమ్మాయి ఉంటే వస్తుంది దుఃఖం. ఏమీ లేదు సార్, చాలా ఆనందంగా ఉన్నాను సార్. ప్రతిదీ చాలా చాలా హ్యాపీగా, ప్రతిదీ అర్థం చేసుకుంటూ ముందుకెళ్తున్నాను సార్. చాలా ఇంతకు ముందు ఈ జీవన విధానానికి, ప్రస్తుత జీవన విధానానికి చాలా చాలా తేడా ఉంది సార్. ఏదైనా కూడా సరే, ఏ కష్టం వచ్చినా, ఏ ఆనందం వచ్చినా రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవడం. మీరు చెప్తూ ఉంటారు కదా సార్, ఎప్పుడు కూడా మీరు, నువ్వు ఆత్మవు, నువ్వు దేహం కాదు, నువ్వు ఆత్మవు, మరి ఈ క్షణం వెళ్ళిపోతుంది, ఇది శాశ్వతం కాదు అన్నప్పుడు ఇంకా ఎందుకు వస్తుంది సార్? ఇంకా చాలా హ్యాపీగా ఉంటున్నా సార్, చాలా అంటే చాలా. అట్లనే పత్రి సార్ ప్రాపంచికతలో ఉన్నప్పుడు మరి సాధారణ ఉద్యోగి ఎప్పుడైతే ఆధ్యాత్మికతలో నిమగ్నమై ఉన్నారో, మరి ఆ సారు ప్రతి ఏది చేపట్టినా కూడా అన్ని ఆత్మసేవలు చేశారు. మరి కాబట్టి ఎంతో విజయాన్ని సాధించి చూపించారు. అలాగే మరి మా అందరినీ కూడా మీరు ఆ విధంగా పూర్తిగా ఆత్మసేవలో నిమగ్నమై ఎంతో జ్ఞానాన్ని ఇస్తున్నారు ఇలా కాబట్టి. కంటిన్యూ చేస్తే మీకు అలాంటి మార్పులు వచ్చేస్తాయమ్మా. ఎందుకు రావు? అవును సార్, గమనిస్తున్నాను సార్. వాస్తవం ఎందుకు అవ్వదు? అవుతుంది. అవును సార్, అవును సార్. థ్యాంక్ యూ సార్. ఎల్లయ్య గారు,
సార్ ఎల్ఐ సార్ అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకోండి సార్. నమస్తే చేశారు. సార్. మీరు కాదు, మీ మేడం మాట్లాడండి. సార్ ఈ రోజు తిరుతాను ఉద్యోగం ఓయ్ రావడం మాత్రం ఎల్లయ్య గారు, సార్ మిమ్మల్ని కదా మీ మేడంని నమస్తే సార్. మాట్లాడమ్మా. సార్ శ్రీకృష్ణ అసలు మిమ్మల్ని కలపండివిడేటినా ఎల్లయ్య గారు? ఆ? ఉన్నా సార్. నమస్తే సార్. యోగీశ్వరుడైన ఓ పని చేయండి, సార్ చెప్పండి సార్. మీకు కూడా ఫోన్ కొనమనండి. ఉంది సార్, ఫోన్ అంటే ఉంది సార్. నువ్వు నీ ఫోన్ పెట్టుకు నువ్వు కూర్చో, ఓకే సార్. ఆయన ఓకే సార్, కనపడుతున్నాడు అంతసేపు. చెప్పమ్మా. సార్ యోగీశ్వరుడైన శ్రీకృష్ణ భగవానుడు ఆధ్యాత్మికతకు సంకేతమని, ధనుర్ధారి అయిన అర్జునుడు ప్రాపంచికతకు సంకేతమని చెప్పారు సార్. మన జీవితంలో కూడా ఆధ్యాత్మికతో పాటు ప్రాపంచికత కూడా ఉంటే, ప్రాపంచికతో పాటు ఆధ్యాత్మిక జీవితం కూడా మనకు తోడైతే మనకు జీవితంలో ఎక్కడైతే సక్సెస్ అవుతుంది అక్కడే విజయము, అన్ని సంపదలు కానీ జయము అన్ని ఉంటాయని చెప్పారు సార్. చాలా బాగుంది సార్. ఇది మాకు కూడా ప్రాపంచిక ఇప్పుడు మనం ప్రాపంచికంలో ఉన్నప్పుడు డబ్బున్నా కూడా ఈ మాంసం తిని పాపాలు చేస్తే ఏమవుతుంది? దాని ఫలితం బాధలు, దుఃఖం, సమస్యలు ఎన్ని ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఆధ్యాత్మికతలోకి వచ్చామో ఇవన్నీ తెలుస్తాయి. అన్నీ ఒకటే, అన్ని జీవులు ఒకటే, వాటి జోలికి మనం వెళ్ళకూడదు, ఆ మాంసం తినకూడదు ఇవన్నీ అర్థమయ్యి మానేసేసరికి మళ్ళీ జీవితం మారిపోతుంది కదా. అవును సార్. అది అవును సార్, మాకు కూడా అలాగే జరిగింది సార్. మాకు కూడా అలాగే ప్రాపంచికతలో ఆధ్యాత్మికం జోడయ్యేటప్పటికి చాలా హ్యాపీగా ఉన్నాం సార్, మేము కూడా ఫ్యామిలీలో. అదమ్మా. ఇగో మీరిద్దరు కూడా నాకు అలాగే తయారవ్వాలి. ఓకే సార్, తప్పకుండా ఎక్కడికి సార్. వెళ్ళినా ఇద్దరు కలిసి నా ఫోటో అట్లా సార్. నాకు కనిపించాలి, మీ ఇద్దరు ఫోటో. ఓకే సరే సార్. ఓకే సార్. ఇగో తీసుకెళ్తాడైనా, నిన్ను మాట్లాడినవాడు ఆయన మాట్లాడతాడు, నువ్వు అలా ఒప్పుకోకు. సరే సార్. ఓకే సార్. ముందు ఫస్ట్ ఛాన్స్ నీకు అమ్మను, ఓకే సార్. అట్లా సార్. నువ్వు మాట్లాడిన తర్వాత ఆయన మాట్లాడమా. సరే సార్. ఎలాగారు? అట్లా సార్. సార్ అర్థమైందా? అర్థమైంది సార్. సార్ ఎంతసేపు మీరు డామినేట్ చేస్తే ఎలాగా? లేదు సార్, ఇక్కడ కూడా కాంబినేషన్ సార్. ముందు మేడం ఇచ్చిన తర్వాత నేను మాట్లాడతాను సార్. ఈ కాంబినేషన్ లేకపోతే మీరు చెప్పినట్టు ఆనందం కూడా దుఃఖపడతాం కాబట్టి ఈ కాంబినేషన్ అది చక్క. ఆవిడ చిరాకు పడినా మీకేమీ బాధ రాదు, మీరు ఏమైనా తిట్టినా ఆవిడేం బాధపడదు. ఈ కాంబినేషన్ అర్థమైందా? సరే సార్. నాకు మీ ఇద్దరు కలిపి క్లాస్ చెప్తాను, ఫోటో కావాలి. ఓకే సార్. ఏ క్లాస్ వెళ్ళి చెప్తారో. అట్లా సార్, తప్పకుండా సార్. సరే. ఓకే ఓకే సార్. నెక్స్ట్ సార్. నెక్స్ట్ ఎవరు హ్యాండ్ రైజ్ చేస్తే వాళ్ళు. మాస్టర్స్ ఎవరైనా హ్యాండ్ రైజ్ చేయండి. సుభాషిణి మేడం, తిరుపతి మేడం అన్మ్యూట్ చేసుకోండి. సుభాషిణి వినిపిస్తా ఉంది మేడం. ముందుగా మన గురువు గారు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి అలాగే సార్కు ధన్యవాదాలు. ఈరోజు లింక్ తీసుకున్న మేడం, టైం వచ్చిందని అక్కడి నుంచి రాగానే లాస్ట్ లో విన్నాను మేడం నేను సార్ చెప్పింది. మరి ఏం చెప్తా సార్, అదే అర్జునుడు శ్రీకృష్ణుడు చెప్పేటప్పుడు 8:30కు ఆన్ చేసా సార్. నేను 8:20కి వచ్చి పిల్లలకు భోజనం పెట్టేసి ఆన్ చేసా సార్. ఇంకా అదే మీరు చెప్పారు. ఇప్పుడు మాకు సగం చెప్తావు. ఇప్పుడు నేను సార్ విన్నది చెప్తా సార్. విన్నది చెప్తావా? సగం విని సగమే చెప్తావు, ఇంకేం చెప్తావు?
అదే చెప్పారు కదా సార్ మీరు, శ్రీకృష్ణుడు ఆధ్యాత్మికత అయితే అర్జునుడు ప్రాపంచికత అని చెప్పారు కదా సార్. అలాగే మేము, మీరు శ్రీకృష్ణ పరమాత్ములు అయితే మేము అర్జునుడిలాగా ఒక్కొక్క మెట్టు ఎదగాలని, మీరు ఎక్కడ ఉంటే అక్కడ మిమ్మల్ని వదలకుండా ఆధ్యాత్మికను మేము గట్టిగా పట్టుకుంటేనే సార్ మేము ఈ మనలో ఉన్న అంతరేంద్రియాలను జయించగలుగుతామని నాకు అర్థమవుతుంది సార్. అందుకే సార్ మేము మీరున్నారనే లోపు ఈ రోజు ఈ జూమ్ అయిపోగానే జాయిన్ అయినాం సార్. సరే అమ్మా, సరే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మాధవి. మాధవి మేడం అన్మ్యూట్ చేసుకోండి. సార్ నమస్కారం సార్. చెప్పు. సార్ మీతో మాట్లాడాలని హ్యాండ్ రైజ్ చేస్తాను సార్. గొప్పదానివే. సార్ ఈరోజు చాలా బాగుంది సార్. ప్రాపంచిక జీవితంలోకి ఆధ్యాత్మికాన్ని తోడు చేసుకుంటే ఆ జీవితమే, ఆ సంసారంలోనే నిర్వాణం అని పత్రి సార్ చెప్తున్నారు కదా సార్. చూస్తూ ఉంటే ఇప్పుడు మేడము మీరు ప్రాపంచికంగా అన్నీ హ్యాపీగా ఉన్న, ఆధ్యాత్మికంగా ఇంకా ఎంతో హ్యాపీగా ఉన్నారు. సో అది అందరూ అలవాటు చేసుకుంటే వాళ్ళ జీవితం ధన్యంగా మా మారుతుంది సార్. ఆధ్యాత్మికతని జోడిస్తే ఏమవుతుందంటే వీరి సార్ యొక్క లక్షణాలు మారిపోతాయి, గుణాలు మారిపోతాయి, వాళ్ళు ఉన్న చెడు అంతా పోతుంది, ఇవన్నీ పోతాయి. ఇవన్నీ పోయేసరికి ప్రవర్తనే మారిపోతుంది. అన్నీ అవును మారేసరికి ఆటోమేటిక్ గా ఆ రిజల్ట్లు కూడా చాలా బాగుంటాయి. నిజం సార్. నిజంగా ఆధ్యాత్మికతను జోడిస్తే ఆ జీవితం యొక్క మాధుర్యాన్ని అనుభవించగలుగుతారు ఇద్దరు. అవును సార్. వృత్తి ప్రాపంచికంలో ఏముంటుంది? అవును ఏ సార్. మార్పులు రావు, స్వార్థమే ఉంటుంది. అవును ఆయనకంట నేను బాగుండాలి, దానికంట నేను ఉండాలి, ఈ గోల ఎక్కువ ఉంటుంది తప్ప అవును సార్. ఇద్దరు ఒకటి అన్నది కూడా అర్థం కాదు వాళ్ళకి. నిజం సార్. చేత రెండు ఉండవలసిందేనమ్మా. అవును సరే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. జయామి ఎవరు మేడం? అన్మ్యూట్ చేసుకోండి. పేరు మార్చుకోలేదు రమాదేవి. సార్ నమస్తే సార్. చెప్పు. నమస్తే మేడం. సార్ ఇవాళ క్లాస్ బాగుంది సార్. భగవద్గీత శ్లోకం అంతరార్థం మాకు బాగా అర్థమైంది సార్. అంటే ఎక్కడైతే యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు, ధనుర్ధారి అయిన అర్జునుడు ఉంటాడో అక్కడ ఐశ్వర్యము, సంపదలు, అంటే విజయము, ధర్మాచరణ, ఆనందం వెల్లివిరుస్తుందని చెప్పారు. అంటే ఎక్కడైతే ప్రాపంచికత ఉంటుందో అక్కడ ఆధ్యాత్మికత కూడా ఉంటే మనం ఆ దుఃఖంలో కూడా ఆనందంగా ఉంటాం అనేది బాగా అర్థమైంది సార్. అంటే ఇంతకుముందు అచ్చం ప్రాపంచికతంలో ఉంటే అంతా దుఃఖమేను, అంటే ఆనందపడాల్సిన టైంలో కూడా దుఃఖంలోనే ఉంటాం అనేది బాగా తెలుసుకున్నాం సార్. ఇప్పుడు ఆధ్యాత్మికంలోకి వచ్చాక బాగా, అంటే మనం ఎన్ని సమస్యలున్నా మనకు అవి సమస్యనే అనిపించదు అని ఆనందంగా ఉంటున్నాం సార్. కదమ్మా, ఇప్పుడు కృష్ణుడు చెప్పినట్టు ఈ రెండు కాంబినేషన్ మన దగ్గర ఉంటే లైఫే తేడాగా ఉంటుంది. అవునా? అవును సార్. లేకపోతే అంతా దుఃఖమే సార్. ఇది ఇంట్లోకి ఆధ్యాత్మికంలోకి రాకుంటే అంతా దుఃఖమే. అంతా వస్తున్నావా 5 రోజుల క్లాస్ కి? వస్తున్నాను సార్. సరేమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. కే లక్ష్మి మేడం. నమస్తే సార్. చెప్పమ్మా. మేడం నమస్తే మేడం. నమస్తే సార్. మీ క్లాస్ ఇంతకు ముందు నేను నగిర్లో విన్నాను సార్ 2 సార్లు, 1 డే క్లాసులు. మళ్ళా తిరుచానూరులో ఒక 3 days క్లాస్ అటెండ్ అయినాను సార్. డ్యూటీ పరంగా కొద్దిగా అటెండ్ అయినాను. కానీ మీ క్లాస్ విన్నప్పుడంతా నేను ప్రతి ఒక్కరికి చెప్పడానికి, అర్థం చేసుకోవడానికి కూడా సులువుగా ఉంటుంది, బాగా అర్థమవుతుంది సార్. అందరూ ఫాలో అవుతారు సార్. మీరు చెప్పే విధానం చెప్తే చాలా ఈజీగా చెప్తా ఉంటారు. ఈ రోజు భగవద్గీత శ్లోకంలో సార్ శ్రీకృష్ణుడు అర్జునుడి గురించి చెప్తూ ఆధ్యాత్మికము, ప్రాపంచికం గురించి చెప్తూ ఈ రెండింటిని మనము బ్యాలెన్స్ చేసుకున్నప్పుడు జీవితంలో ఆధ్యాత్మికంగా ఎప్పుడైతే వృద్ధి చెందుతామో ప్రాపంచికంలో కూడా మనం మార్పులు జరుగుతుంది అని చెప్పారు సార్. అన్నిట్లో ఆటోమేటిక్ అన్ని వస్తుందని. అది నా పట్ల నిజమైంది సార్. నాకు తెలియకుండానే ఉంటే నార్మల్ గా ఉన్నట్లే నాకు అనిపిస్తుంది. కానీ చూసే వాళ్ళు కూడా మేడం మీరు చాలా హ్యాపీగా ఉండారు ఈ రోజు,
అనేసి మనలో జరిగే మార్పులు వాళ్ళు చెప్తా ఉంటే తెలుస్తా ఉంది సార్. అది గమనిస్తున్నాను సార్. ఇది మనము ఆధ్యాత్మికంలో మనం ఇది వింటూ ఈ శ్లోకంలో చెప్పింది వినడం కాకుండా ఆచరించడం కూడా ఆచరించి చూపాలని చెప్పారు. ఆచరించినప్పుడే మనలో మార్పు జరుగుతుంది. దాన్ని ఇతరులు కూడా ఫాలో అవుతారు సార్ ఆటోమేటిక్ గా. సరే సరే. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. శిరీష, యుఎస్ఏ. శిరీష మేడం అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే సార్. చెప్పమ్మా. మధ్యలో వచ్చాను సార్ నేను. ఈరోజు క్లాస్ బాగలేదు సార్, కానీ అద్భుతంగా ఉంది సార్. క్లాస్ రకంగా అద్భుతంగా ఉంది అంటున్నావు. భలేగా ఉంది. విన్నాను సార్, విన్నాను. ఆ మధ్యలో వచ్చాను సార్ నేను. అయితే మీరు చెప్పింది ఏంటంటే, నార్మల్ గా ఎప్పుడు అనుకుంటూ ఉంటాము ఏంటంటే, ఆధ్యాత్మికతకి వచ్చిన తర్వాత అరే ఈ ప్రాపంచికం లేకుండా ఓన్లీ ఆధ్యాత్మికతే ఉంటే బాగుంటుంది, అంటే చక్కగా తొందరగా ఎదగచ్చు, మనం అనుకున్న లక్ష్యం చేరవచ్చు అనిపిస్తుంది. కానీ మీరు అన్నట్టు అంటే ప్రాపంచికత ఆధ్యాత్మికత రెండు యాడ్ అయినప్పుడు, జోడించుకున్నప్పుడు మనం ఆ అనుభవాన్ని అంటే ఆ పాఠాలు నేర్చుకుంటాము. అది ఓన్లీ ఆధ్యాత్మికతలో ఉంటే మనం నేర్చుకోలేము. హిమాలయ యోగుల్లాగా ఋషుల్లాగా అని చెప్పారు సార్. బాగుంది అది. థ్యాంక్ యూ. చాలా శ్రద్ధ ఉంది వచ్చింది నీకు దగ్గర. శ్రద్ధ చూపిస్తుంది. బాగుందా? అరుణకుమారి మేడం హ్యాండ్ రైజ్ చేశారు సార్. మాట్లాడండి మేడం. నమస్తే సార్. చెప్పండి. అర్జునుడు ప్రాపంచిక సంకేతము, శ్రీకృష్ణుడు ఆధ్యాత్మిక సంకేతము అని ఈ ఈ శ్లోకం ద్వారా తెలియజేయడం జరిగింది సార్. ఆధ్యాత్మికత ప్రాపంచికత రెండు అవసరమే మనకి. ప్రతి ఒక్కరికి ఇవి రెండు ఉంటేనే ఆనందము మోక్షము అన్ని లభిస్తాయి అని తెలిసింది. కానీ లోకంలో అందరూ ఎక్కువ ప్రాపంచికంలోనే ఉంటారు. కానీ ఆ బాధల నుండి బయటపడతారా అంటే లేదు. కాబట్టి ఆధ్యాత్మికత అంటే ఆత్మను ధ్యానం చేయడం అని, ఈ రెండు కాంబినేషన్ ఉంటేనే మనము దుఃఖంలో నుంచి బయటపడతాము, ఆనందంగా ఉంటాము అనేది తెలిసింది. కాబట్టి ప్రాపంచిక జీవితం జీవిస్తూ ముక్తి కోసము తప్పిస్తూ ఆధ్యాత్మిక మార్గంలో నడవాలి అనేది అర్థమైంది సార్. థ్యాంక్ యూ సార్. మహేష్. మహేష్ మహేష్ కనిపించట్లేదు సార్. మహేష్ హ్యాండ్ రైజ్ చేయండి ప్లీజ్. మ్యూట్ చేయండి. మహేష్ ఉన్నారు. అన్మ్యూట్ చేయండి మహేష్ గారు. మహేష్ గారు అన్మ్యూట్ చేసుకోండి. వచ్చేసే వద్దులే సార్. వచ్చేసే. ఓకే ఓకే మాస్టర్స్. మరి ఈరోజు మనందరికీ భగవద్గీతలోని అత్యున్నతమైనటువంటి ఏకశ్లోకి గీతని అద్భుతంగా మనకి విశ్లేషించి దాని అంతరార్థాన్ని మనకు ఆధ్యాత్మికతలో ఏ విధంగా అర్థం చేసుకోవాలో చెప్తూ మనందరినీ కూడా అద్భుతంగా ధ్యాన మార్గంలో మరింత ఉత్సాహపరిచిన సార్ గారికి మనందరి తరపున వేల వేల ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు ఇచ్చేసిన మీ అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. శుభరాత్రి. వచ్చేసాం.